అంటారు సెంటిమెంట్ అని. ఒకవేళ సెంటిమెంట్ గురించే మాట్లాడాల్సి వస్తే నేను ఒక మాట అడగదలుచుకున్నా. 2007లో ఈ హైదరాబాదు నగరానికి పేదోళ్ళ గుండెల్లో దేవుడుగా కొలువపడ్డ పి జనార్దన్ రెడ్డి ఆయన గుండె ఆగి చచ్చిపోతే పీజేఆర్ ఈ హైదరాబాదు నగరంలో ఇతర జిల్లాల నుంచే కాదు ఇతర రాష్ట్రాల నుంచి తండాలలో గూడాలలో మారుమూల పల్లెల్లో కార్మికులుగా ఇక్కడ శ్రమ చేసి బతకాలని వస్తే ఉద్యోగ ఉపాధి అవకాశాలు వస్తే గూడిచ్చి గుడిసేసుకోనికే మీకు అండగా నిలబడ్డ గొప్ప నాయకుడు కీర్తిశేషులు పి జనార్దన్ రెడ్డి. ఆయల్ల పీజేఆర్ గుండె ఆగి చచ్చిపోతే బద్ద వైరి పక్షాలైన టీడీపీ చంద్రబాబు నాయుడు పీజేఆర్ కుటుంబానికి ఏకగ్రీవంగా ఎమ్మెల్యేని చేయమని చెప్పిండు. బీజేపీ వాళ్ళు పీజేఆర్ కుటుంబానికి ఏకగ్రీవం చేయమన్నారు. బీఆర్ఎస్ వాళ్ళు టీఆర్ఎస్ నాడు చంద్రశేఖరరావు అభ్యర్థిని పెడితే పీజేఆర్ కుటుంబం కేసీఆర్ను గెలవనికపోతే ఇంటి ముందల గేట్ కాడ 3 గంటలు నించోబెట్టిండు ఎర్రటి ఎండల. ఇవాళ మా ఆడబిడ్డ విజయారెడ్డి ఈయనే ఉన్నది, అడుగురు పీజేఆర్ బిడ్డ ఉన్నది. ఆయన ఎన్నికలొద్దు, మా బాపు చచ్చిపోయిండు, మా సోదరికి టికెట్ ఇచ్చిర్రు, చంద్రబాబు నాయుడు మాకు అండగా నిలబడ్డాడు, చంద్రశేఖరరావు నువ్వు మాకు ఏకగ్రీవం చేయమని ఈ ఆడబిడ్డలు వాళ్ళ తల్లి పీజేఆర్ భార్య పోయి అడిగితే 3 గంటలు ఎండకు నిలబెట్టి వెనక్కి పంపించిండు. కానీ కనికరం లేని కసాయి కేసీఆర్ ఆనాడు పీజేఆర్ మీద అభ్యర్థి, ఆ కుటుంబం మీద అభ్యర్థిని పెట్టి ఒక మంచి సాంప్రదాయాన్ని తుంగలో దొక్కిన దుర్మార్గుడు చంద్రశేఖరరావు తారక రామారావు కాదా అని నేను అడుగుతున్నా. ఇవాళ వచ్చి సెంటిమెంటు ఇవాళ ఓటేయండి అని అడుగుతారు. నేను అడుగుతున్నా సన్నాసిని, 3 సార్లు జూబ్లీహిల్స్ మిమ్మల్నే గెలిపించారు కదా, 2 సార్లు నీ అయ్యని ముఖ్యమంత్రిని చేసిండ్రు, నిన్ను మున్సిపల్ మంత్రిని చేసిండ్రు కదా, ఎన్నడన్నా ఈ బస్తీలకు వచ్చినవా? గా ఎల్ల వాన వస్తే నీళ్లు నిండితే నేను ముఖ్యమంత్రి ఉండొచ్చి బస్తీలలో తిరిగిన. అమీర్పేట చౌరస్తాలో నిలబడి ఎందుకు ఈ ప్రాంతం మునిగిపోతుంది, కృష్ణకాంత్ పార్కు నుంచి యూసుఫ్ గూడ, వెంగళరావు నగర్, సోమాజిగూడ, అమీర్పేట ప్రాంతంలో పేదోళ్ళు సంపాదించుకున్న ఇండ్లు నీళ్లలో మునుగుతుంటే ముఖ్యమంత్రిగా నేను వచ్చి ఆ సమస్యకు పరిష్కారం చూపించాలని రోడ్లు వలగొట్టించి మీ ఇండ్లకు నీళ్లు రాకుండా సాఫీగా నీళ్లు పోయేటట్టు చేసిపోయినా. మున్సిపల్ మంత్రిగా ఎన్నడన్నా వచ్చిండా? గాలి మోటార్లో తిరిగిండు, బెంజ్ కార్లో తిరిగిండు. ఇవాళ మాత్రం రబ్బ చెప్పులు వేసుకొని ఆటోలలో తిరుగుతుండు. ఆటోలలో తిరిగి ఏం చెప్తుండే? ఇవాళ ఆడబిడ్డలకు బస్సు రద్దు చేయమని చెప్తుండు. ఇంతకంటే దుర్మార్గుడు ఎవడన్నా ఉంటాడా? అందుకే వాళ్ళని బిల్లా రంగాన్ని దొంగలతో పోల్చిన. మీరేమంటారు సోదరులారా? బిల్లా రంగాలే కదా, ఆ బిల్లా రంగాలు బస్తీకి వస్తే గిట్ల కరెంటు పోలు చూసి కట్టేయరు, భాష సినిమాలో కట్టేస్తారు కదా, గట్ల కట్టేసి కరెంటు షాకు పెట్టుర్రి. 10 ఏళ్ళు చేసింది ఏందో చెప్పమని అడుగుర్రి. 2 సార్లు ముఖ్యమంత్రి మున్సిపల్ మంత్రికి అవకాశం ఇస్తే మా బస్తీలకు ఏం చేసినామని లెక్క అడుగురు. ఇవాళ కంటోన్మెంట్లో ఉప ఎన్నికలు వస్తే శ్రీ గణేష్ను గెలిపిస్తే 4,000 కోట్ల రూపాయలు మంజూరు చేసి 30 ఏళ్ల నుంచి తీరని సమస్యల్ని ఆర్మీ వాళ్ళతో మాట్లాడి భూమి తీసుకొని ఇవాళ ఎలివేటెడ్ కారిడార్లు కట్టిస్తున్నాం. అక్కడ ఆర్మీ ల్యాండ్లో కట్టుకున్న పేదోళ్ళకి ఇవాళ పట్టాలు ఎన్నిక ప్రయత్నం చేస్తున్నాం. ఈ 20 నెలల్లో నేను ముఖ్యమంత్రి అయిన తర్వాత మీరు ఎన్నుకున్న నాటి ఈ జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే ఒక్కనాడైనా ఒక్క కాగితం ఇచ్చిండా? మా జూబ్లీహిల్స్లో సమస్యలు ఉన్నాయి, మా సోమాజిగూడ సమస్యలు ఉన్నాయి, మా వెంగళరావు నగర్లో సమస్యలు ఉన్నాయి, లేకపోతే మా బోడబండల సమస్యలు ఉన్నాయి, లేకపోతే మా యూసుఫ్ గూడల సమస్యలు ఉన్నాయి, లేకపోతే మా షేక్పేటలో మా మైనారిటీ సోదరులకి ఏమైనా చేయమని ఒక కాగితం ఇచ్చిండా? కాగితం ఇవ్వకపోతే ఇవ్వకపోయిండు. ప్రతిపక్ష నాయకుడిగా, ప్రతిపక్ష ఎమ్మెల్యేగా అసెంబ్లీలో ఎన్నడైనా ప్రభుత్వాన్ని అడిగిండా? ఎన్నడైనా ప్రభుత్వాన్ని అసెంబ్లీలో నోరు తెరిచిండా? మరి ఇవాళ ఈ 2 నెలల్లో దాదాపుగా 3 నుంచి 400 కోట్లు ఈ బస్తీలలో ఇవాళ పనులు మంజూరు చేసినాం. పనులు జరుగుతున్నాయి. రేపు భవిష్యత్తులో మీ బస్తీలు బాగుపడాలంటే
మీ తరఫున మాట్లాడేటోడు, మీ సమస్యల్ని పరిష్కరించేటోడు, మీ ఇండ్లలో ఉట్టి పెరిగిన బిడ్డ నవీన్ యాదవ్ని ఎమ్మెల్యేగా గెలిపించండి. ఏ చిన్న తప్పిదం చేసినా వాళ్ళు కన్నీళ్లు పెడితే నమ్మకండి, ఇవాళ కన్నీళ్లతోని మనల్ని మోసగించాలనే ప్రయత్నం చేస్తున్నారు. ఇవాళ అవతల పక్క నిలబడ్డ కుటుంబం పట్ల నాకు సానుభూతి ఉంది. వాళ్ళకి